అమరావతి రాజధాని చట్టబద్ధత బిల్లు లోక్సభలో ఆమోదం పొంది రాజ్యసభకు చేరింది. ఇవాళ రాజ్యసభలో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్ బిల్లు ప్రవేశపెట్టనున్నారు. మధ్యాహ్నం 1 గంటకి రాజ్యసభలో బిల్లుపై చర్చ జరగనుంది. రాజ్యసభలో కూడా ఆమోదం పొందితే రాష్ట్రపతి దగ్గరికి బిల్లుని పంపిస్తారు. రాష్ట్రపతి ముర్ము బిల్లుని ఆమోదిస్తూ సంతకం చేస్తే రాజధాని అమరావతి చట్టంగా మారుతుంది. ఇవాళ ఉదయం 10:30కు మంత్రి నారా లోకేష్ ప్రధాని నరేంద్ర మోదీని కలుస్తారు. రాజ్యసభలో అమరావతి చట్టం సవరణ బిల్లు సందర్భంగా ఢిల్లీలో ఉన్నారు. బిల్లు ఆమోదం పొందిన తర్వాత లోకేష్ కేంద్ర పెద్దలని కలుస్తారు. అమరావతి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై ప్రభుత్వ విప్ గణబాబు హర్షం వ్యక్తం చేశారు. అమరావతితోనే నవ్యాంధ్ర పునర్నిర్మాణం జరుగుతుందన్నారు. అమరావతి కేవలం ఒక నగరం మాత్రమే కాదు, యువతకు ఉపాధి కల్పించే గ్రోత్ ఇంజన్ అన్నారు. అమరావతి నిర్మాణంతో రాష్ట్ర ఆదాయం పెరిగి రాయలసీమ, ఉత్తరాంధ్ర మరింత డెవలప్ అవుతాయని అన్నారు. కేరళలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతోంది. 2వ రోజు కేరళలో రేవంత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నారు. స్టార్ క్యాంపెయినర్ గా కాంగ్రెస్ తరపున రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు. మరోవైపు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పాండిచ్చేరికి వెళ్లనున్నారు. ఇవాళ రేపు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. ఇక 4న కేరళలోని పతనంతిట్ట నియోజకవర్గంలో భట్టి ప్రచారం చేస్తారు. ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా గ్రామ సభలు జరగనున్నాయి. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా ఇవాళ్టి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ సభలు ప్రారంభమవుతున్నాయి. గ్రామస్థాయి అభివృద్ధి ప్రాధాన్యతలు, సంక్షేమ పథకాల అమలు, లబ్ధిదారుల ఎంపికపై సర్పంచుల అధ్యక్షతన ఈ సభలు జరగనున్నాయి. ఈ రోజు నుంచి భూభారతి పోర్టల్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభం కానుంది. కూసుమంచి, అశ్వారావుపేట, అమన్గల్, వట్పల్లి, కోసిగి మండలాల్లో పైలట్ ప్రాజెక్టు చేపడుతున్నారు. స్మార్ట్ ఫోన్ తో ఇంటి నుంచే భూభారతి సేవలు అందుబాటులోకి వస్తాయి. హైదరాబాద్ బెంగళూరు డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు ప్రయత్నాల్ని తెలంగాణ ప్రభుత్వం ముమ్మరం చేసింది. ఢిల్లీలో కేంద్ర రక్షణ శాఖ కార్యదర్శి రాజేష్ కుమార్ సింగ్ ని ఎంపీ మల్లు రవి, ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి జితేందర్ రెడ్డి కలిసి వినతి పత్రం అందజేశారు. డిఫెన్స్ కారిడార్ రక్షణ రంగంలో ఆత్మనిర్భర భారత్ లక్ష్యాన్ని సాధించడంతో భారీ పెట్టుబడుల్ని ఆకర్షిస్తుందని తెలిపారు. ఈ కారిడార్ హైదరాబాద్లోని డిఫెన్స్ హబ్బుల్ని, బెంగళూరులోని ఏరోస్పేస్ యూనిట్లని కలుపుతూ ఒక సమగ్ర పారిశ్రామిక జోన్గా అభివృద్ధి చెందుతుందని వారు వివరించారు. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ విసిరారు. ఉదయం 11 గంటలకి బీరంగూడ శివాలయానికి రావాలన్నారు. ఇద్దరం తడిబట్టలతో ప్రమాణం చేద్దామన్నారు. తనపై చేసిన ఆరోపణలు నిరూపించాలంటూ మహిపాల్ రెడ్డికి కాటా శ్రీనివాస్ గౌడ్ సవాల్ చేశారు. తెలంగాణలో 685 కోట్ల రూపాయల ఆస్తి పన్నులు వసూలయ్యాయి. 2024-25తో పోలిస్తే కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో 68 కోట్ల మేర ఆస్తి పన్ను వసూలు పెరిగాయి. హుజురాబాద్, జమ్మికుంటల్లో 100% ఆస్తి పన్ను వసూలైంది. మంచిర్యాల, రామగుండం, నిజామాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మంలో ఆస్తి పన్ను ఆదాయం పెరిగింది. కొత్తగూడెం, మహబూబ్ నగర్, నల్గొండలో మాత్రం ఆదాయం తగ్గింది. అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష నిర్వహించారు. అన్ని స్కూల్స్ లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నారు. ఐఐటి, నీట్ ర్యాంకులే లక్ష్యంగా ఇంటర్ విద్యార్థులకి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని కూడా సూచించారు. ప్రతి రీజియన్లో 4 ఏపీ రెసిడెన్షియల్, 4 కేజీబీవీల్లో కోచింగ్ సెంటర్లు ఉండాలని ఆదేశించారు. శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు జరిగాయి. 20,000 రూపాయల లంచం తీసుకుంటూ గుడిబండ తహసీల్దార్ శ్రీధర్ ఏసీబీకి పట్టుబడ్డారు. ఈ క్రమంలో అనంతపురంలోని తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ కు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. కాళేశ్వరాన్ని సందర్శించి వాస్తవాలు తెలుసుకోండి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో సాగు విస్తీర్ణం పెరిగిందని, భూగర్భ జలాలు కూడా బాగా పెరిగాయన్నారు కేటీఆర్. కేంద్ర రైల్వే శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ రాశారు. కాజీపేట కేంద్రంగా రైల్వే డివిజన్ ఏర్పాటు చేయాలన్నారు. సికింద్రాబాద్ డివిజన్పై భారం బాగా పెరిగిందన్నారు. సికింద్రాబాద్ డివిజన్ నిర్వహణ సంక్లిష్టంగా మారిందని లేఖలో వివరించారు. రైళ్ల రాకపోకలపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు. పరిపాలనా సౌలభ్యం, కార్యకలాపాల దృష్ట్యా కాజీపేట రైల్వే డివిజన్ అవసరమన్నారు. ఉత్తర, తూర్పు తెలంగాణలో రైల్వే సేవలు మెరుగుపడతాయని కేటీఆర్ అన్నారు. 5 సైబర్ నేరగాళ్లని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్, వరంగల్, యూపీకి చెందిన నిందితుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ ముఠా కాంబోడియాకి సిమ్ కార్డులు సరఫరా చేస్తోంది. ఇప్పటి వరకు 600కి పైగా సిమ్ కార్డులు పంపించినట్లు గుర్తించారు. రిజ్వాన్, సయ్యద్ అష్రఫ్, సోహిల్తో పాటు అహ్మద్, నూనే అశోక్ ని అధికారులు అరెస్ట్ చేశారు. ఏపీలో పట్టణ పాలనలో మార్పులకు శ్రీకారం చుట్టారు. మున్సిపాలిటీల్లో వార్డుల పునర్వ్యవస్థీకరణ చేపట్టారు. జనాభా ఆధారంగా వార్డుల సంఖ్య పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. పట్టణ స్థానిక సంస్థల్లో సభ్యుల సంఖ్య ఖరారైంది. మున్సిపల్ కమిషనర్లకు ప్రభుత్వం అమలు బాధ్యతలనిచ్చింది.
ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా హైదరాబాద్ లో శోభాయాత్ర నిర్వహించనున్నారు. గౌలీగూడ నుంచి తాడ్బండ్ ఆలయం వరకు శోభాయాత్ర సాగుతుంది. ఉదయం 11:30 గంటలకు శోభాయాత్ర ప్రారంభమవుతుంది. శోభాయాత్ర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. ఊరేగింపు రూట్స్ లో భారీ వాహనాలపై ఆంక్షలు అమలు చేశారు. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ జయంతి వేడుకలు హైదరాబాద్ పాతబస్తీ ఉప్పర్గూడలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారులు వివిధ వేషధారంతో ఆకట్టుకుని అందరినీ అలరించారు. అలాగే శ్రీరామ భక్త సమాజం ఆధ్వర్యంలో భజనలు కీర్తనలు నిర్వహించి భక్తి వాతావరణం నెలకొల్పారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. దీనికి చార్మినార్ జోన్ డీసీపీ కిరణ్ ఖరే ఆధ్వర్యంలో పోలీసు బందోబస్తుని ఏర్పాటు చేశారు. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలోని కోదండరాముని కళ్యాణం వైభవంగా సాగింది. వేడుకల్లో భాగంగా స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి అమ్మవార్లని సుందరంగా ముస్తాబు చేసి మంగళ వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా కళ్యాణం జరిపించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణ వేడుకను తిలకించారు. తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రీమియం థియేటర్ల నిర్వహణ ఖర్చులు పెరగడంతో రేపటి నుంచి పర్సంటేజ్ సిస్టమ్ అమలు చేయాలని నిర్ణయించింది. బాక్సాఫీస్ దగ్గర థియేటర్ యజమానులు, డిస్ట్రిబ్యూటర్ల మధ్య జరిగే ఆదాయ పంపిణీ ఒప్పందాన్ని దశల వారీగా అమలు చేయనున్నారు. తల్లిదండ్రులను నిర్లక్ష్యం చేసే కుమారుడికి నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పోలీసులు తమదైన స్టైల్లో కౌన్సిలింగ్ ఇచ్చారు. నాన్న కాళ్లు పట్టించి క్షమాపణ చెప్పించారు. ఇబ్బంది పడుతున్న కుమారుడిని పోలీసులు స్టేషన్ కి పిలిపించారు. సిఐ శ్రీనివాసరావు తనదైన స్టైల్లో యువకుడికి కౌన్సిలింగ్ ఇచ్చారు. తండ్రి కాళ్లు పట్టించి క్షమాపణలు చెప్పించి మరోసారి వేధిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నాణ్యతా ప్రమాణాలతో బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వ విప్ పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఇంజనీర్లని ఆదేశించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం రూపు నారాయణరావు, జమికుంట మండలం విలాసాగర్ గ్రామాల మధ్య మానేరు వాగుపై 80 కోట్ల రూపాయల నిధులతో నిర్మాణం చేపట్టిన బ్రిడ్జ్ పనులని అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్ని వేగవంతం చేసి సాధ్యమైనంత త్వరగా కంప్లీట్ చేయాలని ఆదేశించారు. కోనసీమ జిల్లా పి గన్నవరం మండలం బెల్లంపూడిలో మూసేసిన ఓఎన్జీసీ బావి నుంచి స్వల్పంగా గ్యాస్ లీక్ అవుతోంది. గ్యాస్ లీకేజ్తో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న ఓఎన్జీసీ అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆందోళన పడాల్సిన అవసరం లేదని ఓఎన్జీసీ ప్రొడక్షన్ జీఎం తెలిపారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జనసేన కార్యకర్త ఇంటిని మున్సిపల్ అధికారులు కూల్చేయడంతో ఉద్రిక్తత నెలకొంది. అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణం జరిపారని, నూతనంగా వేసిన ఇంటి స్లాబ్ ని అధికారులు కూల్చేశారు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు చేపట్టడంతో ఇంటి యజమానులు, స్థానికులు అడ్డుకున్నారు. మహిళలు పెట్రోల్ పోసుకొని పోలీసుల్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్లో బంగారం, వెండి ధరలు మరోసారి పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,54,800 రూపాయలకు పెరిగింది. 22 క్యారెట్ల బంగారం ధర 1,40,540 రూపాయలు పలుకుతోంది. హైదరాబాద్లో కిలో వెండి ధర 2,50,000 రూపాయలుగా కొనసాగుతోంది. స్వతంత్ర భారతదేశంలో అవినీతికి మూల కారణం కాంగ్రెస్ పార్టీ అని ప్రధాని మోదీ అన్నారు. అధికారం కోసం అసోం గుర్తింపు, గౌరవం, భద్రతని కాంగ్రెస్ పార్టీ తాకట్టు పెట్టిందని విమర్శించారు. అసోంలో ప్రధాని మోదీ ప్రచారం చేశారు. కాంగ్రెస్ పార్టీ అంటే అభివృద్ధికి వ్యతిరేకం అన్న విషయం ప్రజలకు తెలుసునని అన్నారు ప్రధాని. డబుల్ ఇంజిన్ సర్కార్ అని గతంలో చెప్పిన బీజేపీ ఏం చేసిందని అసోం పౌరులని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ప్రశ్నించారు. అది డబుల్ ఇంజిన్ కాదు, అది డబుల్ బానిసత్వం అన్నారు. బీజేపీ వాళ్లకు ఏదైనా ప్రయోజనం ఉంటేనే వాళ్లు ప్రజల కోసం పనిచేస్తారని అసోం ప్రచారంలో ప్రియాంక విమర్శించారు. తాను కేరళలో పుట్టకపోయినా తాను గౌరవప్రదమైన కేరళ మనిషినని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. కేరళ ఎన్నికల ప్రచారంలో ఆయన యమధర్మరాజు వేషం వేసుకున్న కళాకారుడితో మాట్లాడిన వీడియోని ఎక్స్ వేదికగా విడుదల చేశారు. తమ పార్టీ అధ్యక్షుడు విజయ్ ని తమిళనాడు వ్యాప్తంగా ప్రచారం చేయకుండా కుట్ర జరుగుతోందని టీవీకే పార్టీ హోంమంత్రికి కంప్లైంట్ చేసింది. చెన్నై నగర పోలీస్ కమిషనర్ సహా తమిళనాడులో సీనియర్ పోలీస్ అధికారులని తక్షణమే బదిలీ చేయాలని టీవీకే డిమాండ్ చేస్తోంది. విజయ్ కి వై కేటగిరీ ఉన్నా ఆయన భద్రతలో అనేక లోపాలు చోటు చేసుకుంటున్నాయని టీవీకే లేఖలో పేర్కొంది. తమకు అధికారం ఇస్తే తమిళనాడుని మాదక ద్రవ్య రహితంగా, ఉద్యోగ సంపన్న రాష్ట్రంగా ఏర్పాటు చేస్తామని పట్టాలి మక్కల్ కచ్చి ప్రకటించింది. ఎన్నికల మేనిఫెస్టోని ఆ పార్టీ అధ్యక్షుడు అన్బుమణి చెన్నైలో రిలీజ్ చేశారు. అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే తమిళనాడు పబ్లిక్ సర్వీస్ ఎగ్జామ్స్ ద్వారా 40,000 ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్బుమణి ప్రకటించారు. మిత్రపక్షం ఎండీఎంకేకి డీఎంకే 4 స్థానాలు కేటాయించింది. ఆ 4 స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు డీఎంకే గుర్తు ఉదయించే సూర్యుడిపైనే పోటీ చేయనున్నారు. ఒక్క స్థానంలో సొంత గుర్తుపై పోటీ చేయాలనుకున్న చివరి నిమిషంలో ఆ నిర్ణయాన్ని ఎండీఎంకే మార్చుకుంది. బీజేపీ అంటే భూ కబ్జాలు, ఓటర్ల పేర్ల తొలగింపు, విభజన రాజకీయాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
తమ రాష్ట్రంలో ఆ పార్టీ బలపడకుండా చూస్తారని ప్రతిజ్ఞ చేశారు. అమర్త్యసేన్ భూమిని లాక్కునే ప్రయత్నం చేసిన వాళ్ళు సిగ్గుపడారని మమత విమర్శించారు. గతంలో సిపిఎం ఏం చేసిందో ఇప్పుడు బీజేపీ కూడా అదే చేస్తోందని మమత అన్నారు. బెంగాల్ అసెంబ్లీలో పోటీ చేస్తున్న కొత్త ఆమ్ జనతా ఉన్నయన్ పార్టీ మేనిఫెస్టో విడుదల చేసింది. పేదలను ఆదుకుంటామని హామీల వర్షం కురిపించారు. ఆ పార్టీతో కలిసి పోటీ చేస్తుండటంతో మజ్లిస్ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఒడిశా మాజీ సీఎం బిజు పట్నాయక్ నిర్దేశించి చేసిన వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ నిష్కాంత్ దూపే క్షమాపణ చెప్పారు. గత వారం తాను చేసిన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారని అన్నారు. తన వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెప్తున్నారని అన్నారు నిష్కాంత్ దూబే. ఐపీఎల్లో ఢిల్లీ బోణి కొట్టింది. లక్నోతో జరిగిన పోరులో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. లక్నో నిర్దేశించిన 142 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ 17.1 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 145 పరుగులు చేసింది. సమీర్ రిజ్వీ అర్ధ సెంచరీతో అదరగొట్టగా స్టబ్స్ సాధికారిక ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్నాడు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో క్యాపిటల్స్ బౌలర్స్ దాటికి 18.4 ఓవర్లలో 141 రన్స్ కి కుప్పకూలింది. అబ్దుల్ సమద్, మిషెల్ మార్ష్ మినహా మిగిలిన వారంతా విఫలమయ్యారు.